హలో అందరికీ ఈరోజు మన ఛానల్లో పూరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకుని నేనైతే ఒక కప్ పిండి వేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి బొంబాయి రవ్వ అండి. కొంచెం అంటే కొంచెం వేసుకుని మొత్తం ఈవెన్గా కలుపుకుందాం. కలిపిన తర్వాత వాటర్ తీసుకుని తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసరికి 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. మన పిండి ఈ విధంగా రెడీ అయిపోతుంది. తర్వాత మనం ముద్దలా తీసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా ఒత్తేసుకోవడమేనండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనం పిండి కలుపుకోవడమే రావాలండి పూరి చేయాలంటే. అంతే, పల్చగా ఒత్తేసుకోవద్దండి. మరి ముందుగానే నేను ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మన పూరి దాంట్లో వేసేద్దాం. ఒక గంట తీసుకుని ఒత్తుకుంటూ చక్కగా ఇలా పూరి అనేది కాల్చుకోవడమేనండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేస్తాం. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఏదైనా ఇంట్రెస్ట్గా చేస్తే, ఇష్టంగా చేస్తే చేసేస్తామండి. చూసారు కదా మన పూరి ఎలా పొంగుతూ వచ్చిందో. రెండో వైపు కూడా తిప్పేసేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తానండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా మనం పూరి అనేది వేయించి తీసేయాలి. చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో మన పూరి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టేసుకోవడమే. రెడీ అయిపోయిందండి. ఇంతే, చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో పూరి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.